హైదరాబాదీ స్పెషల్ చికెన్ కుర్మా రెసిపీని నేను ఇవాళ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం మనం చికెన్ని బాగా కడిగి దానికి కొంచెం ఒక కప్పు పెరుగుని యాడ్ చేసి బాగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. దీనికి మనము కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది ఇదంతా యాడ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టుకుందాం. ఈ లోపల 2 ఉల్లిగడ్డలు సన్న చీలికలుగా కట్ చేసుకొని ఒక బాణి పెట్టుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, షాజీరా ఇవన్నీ వేసి వాటితో పాటు ఈ ఉల్లిగడ్డ చీలికలు కూడా వేసి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు దూరగా వేయించండి. ఈ వేయిస్తున్నప్పుడే మనము ఇందులో కొన్ని చిరోంజి పప్పు, కాజు ఇవన్నీ యాడ్ చేసి వాటిని కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించండి. ఇవన్నీ వేయించి చల్లారిన తర్వాత తీసి మిక్సీ పట్టుకోండి. అందులో నేను కొన్ని గసగసాలు కూడా వేశాను. అది మీ చాయిస్. మళ్ళీ అదే బాణీలో ఒక 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి ఇది కూడా యాడ్ చేసి ఆ ఆయిల్లో మనము ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మన మసాలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వేసి వేయిస్తేనే దీనికి టేస్ట్. ఆ మసాలాలు కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు, ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకుంటున్నాను, దానికి తగ్గ కొలతలు చెప్తున్నాను. 1 స్పూన్ పసుపు, అందులో ఒక 2 స్పూన్ల ఉప్పు, ఆల్రెడీ మనం మ్యారినేట్ చేస్తున్నప్పుడు 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాం. వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర పౌడరు అండ్ 2 స్పూన్ల కారము, ఆల్రెడీ మనం అవన్నీ వేయించి పెట్టుకున్న మిక్సీ పట్టి పెట్టిన పేస్ట్ ఉంటుంది కదండి అది. ఇందులో నేను కొంచెం కరివేపాకును, కారాన్ని కలిపి మిక్సీ పట్టాను. ఇవంతా అందులో వేసి అందులో మాడకుండా ఉండడం కోసమని కొంచెం నీళ్లు పోసి బాగా వేయించాను పచ్చివాసన పోయేంత వరకు. నూనె పైకి తేలిన తర్వాత అందులో మనం ఆల్రెడీ గంట నుంచి నానుతున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసి బాగా కలియతిప్పాను. ఈ దశలో ఉన్నప్పుడే ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్లేవర్ ఎక్కువ కావాలి అని అనుకుంటే కొత్తిమీరను కూడా ఇక్కడే యాడ్ చేయండి. లేదు అంటే ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసి ఉన్నాం కాబట్టి ఆఖరణ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇదంతా బాగా ఉడికి నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి. ముక్క బాగా మెత్తగా టెండర్గా అవుతుంది. ఈ మసాలాలన్నీ పట్టుకొని చాలా మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.